నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో అంగరంగ వైభవంగా జరిగిన కాపు వన సమారాధన. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బరాయుడు. మెట్ట ప్రాంతంలో కుంత రోడ్ల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. ప్రజా ప్రతినిధులకు డీసీసీబీ మాజీ చైర్మన్ కరటం రాంబాబు సూచన. అత్యధిక సభ్యత్వాలు నమోదు చేయించిన టీడీపీ శ్రేణులకు బహుమతి ఇస్తాం. చింతలపూడి ఎమ్మెల్యే సోమ రోషన్ కుమార్ ప్రకటన. కార్తీక సోమవారం పురస్కరించుకుని జంగారెడ్డిగూడెంలో పలు శివాలయాలకు పోటెత్తిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్న వారు. జంగారెడ్డిగూడెం మెట్ట ప్రాంత కాపు సేవా సమితి ఆధ్వర్యంలో తలపెట్టిన కాపు వన సమారాధన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పట్టణంలోని అశ్వరావుపేట రోడ్లో ఉన్న నెల్లూరి వీరయ్య, గంటా రామాదేవి మామిడి తోటల నందు నిర్వహించిన ఈ కాపు వన సమారాధనలో రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనకు సమితి సభ్యులు, ప్రముఖులు, యువతాగణ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడారు. జంగారెడ్డిగూడెంలో మెట్ట ప్రాంత కాపు సేవ సమితి ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన గత కొన్ని సంవత్సరాలుగా అత్యంత వైభవంగా నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు. ఈ వన మహోత్సవంలో పాల్గొనడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఘనత గతంలో శ్రీకృష్ణదేవరాయలకు, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి దక్కిందని వివరించారు. ఈ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి తామంతా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా జంగారెడ్డిగూడెంలో కాపు కళ్యాణ మండపం నిర్మించేందుకు తాను అన్ని విధాలా సహకరిస్తామని తెలిపారు. అనంతరం ఆయన సభ్యులు ఘనంగా సత్కరించారు. తొలుత పట్టణంలోని సౌభాగ్య థియేటర్ వద్ద నుండి మాజీ డీసీసీబీ చైర్మన్ కరటం రాంబాబును కాపు యువత సభస్థలానికి ర్యాలీకి తీసుకొచ్చారు. మార్గ మధ్యంలో శ్రీకృష్ణదేవరాయలు, కరటం కృష్ణమూర్తి విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అదేవిధంగా వన సమారాధన కరటం రాంబాబు ప్రారంభించారు. అనంతరం సాయి స్ఫూర్తి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సహకారంతో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును పరిశీలించి ఉచితంగా మందులు అందించారు. రూపా డిజిటల్స్ ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, ప్రముఖ వ్యాపారవేత్త నారా శేషు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు, జెడ్పీటీసీ పొల్నాటి బాబ్జీ, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కరటం సాయి, సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. And please complete as soon as it is possible. Thank you everyone for giving this chance. జై కాపు. ధన్యవాదాలండి సత్యేంద్ర గారు. అటువంటి కోట సత్యం గారు అలా చిరస్మరణీయంగా ఉండాలి. ఇదంతా ఆంధ్రప్రదేశ్ కాపు కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కొత్తపల్లి సుబ్బారాయుడు గారికి, అధ్యక్షులు భగవాల పుల్లారావు గారిని సీట్ల కూర్చోవలసిన ఈ యొక్క పెద్దలు, ధన్యవాదాలు. పెద్దలు శ్రీ కరాటం రాంబాబు గారు చాలా అమూల్యమైనటువంటి సందేశాన్ని, ఘంటసాల గాంధీ గారి కారు సుబ్బారాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. చాలా సంతోషం. నేను గతంలో కూడా మన కాపు సంవర్ధన కార్యక్రమానికి 4-3 సార్లు వచ్చాను. ఎప్పుడు కూడా చాలా కళకళలాడుతూ జరిగేటువంటి కాపు సంవర్ధన కార్యక్రమంలో మన జంగారెడ్డి కూడా ఎప్పుడు అగ్రగామిగా ఉంటుందని ఈ సందర్భంగా నేను మీ అందరూ కూడా తెలియపడుతున్నా.
అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉత్తేజంగా వస్తారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నటువంటి పట్టుదలతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఉంటారన్నటువంటి విషయాన్ని తెలియపరుస్తున్నా. అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఏదో బాధపడుతూ ఎవరు కూడా ఉత్సాహంగా ఉత్తేజంగా వచ్చి మనమందరూ కూడా మన కార్యక్రమాన్ని జయప్రదం చేసుకోవాలన్నటువంటి మంచి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు మీరు అందరూ కూడా ఈ సందర్భంగా నేను మీ అందరూ కూడా తెలియపరుచుకుంటున్నా. నేను మీ అందరూ కూడా కోరేతోటి మనం ఈ రోజున ఎవరికి అదర్వసర పని కానీ బెదరవసర పని కానీ మన ఎవరికి కూడా లేదు అన్నటువంటి విషయాన్ని సందర్భంగా నేను మీ అందరూ కూడా తెలియపరుస్తున్నా. ఏ సమస్య ఉన్నా ఏ ఇబ్బందులు ఉన్నా మనం అందరూ కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళొచ్చు. మన సమస్యలు మనం పరిష్కరించేటువంటి సత్తా దమ్ము మనందరిలోనే కూడా ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరూ కూడా తెలియపరచుకుంటున్నా. ఆ రోజుల్లో శ్రీకృష్ణదేవరాయల పరిపాలన ఏ విధంగా ఉందో మనం చూసాం. ఆ రోజున ఈ రోజు కూడా మరి ఎంతోమంది రాజులు, ఎంతోమంది ప్రభుత్వాలు, ఎంతోమంది పరిపాలన చేసినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా చరిత్రలో మిగిలినటువంటి ఏకైక మహారాజు ఎవరైనా ఉంటే అది మన నాయకుడు మన శ్రీకృష్ణదేవరాయలు ఒక్కరు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అంతా కూడా తెలియపరుస్తున్నా. 500 సంవత్సరాలు 600 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఈనాటికి కూడా పట్టాభిషేక కార్యక్రమం జరుపుకున్నటువంటి వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు ఒక్కరైనటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నా. అంటే మన వాళ్ళకి ఎవరికన్నా ఒక అవకాశం వస్తే దాన్ని ఎంత సద్వినియోగం చేస్తారు, ఎంత గొప్పగా కార్యక్రమాలు నిర్వహిస్తారనడానికి అలనాడు శ్రీకృష్ణదేవరాయలు గారు ఒక నిదర్శనం అయితే ఈ రోజున మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఒక నిదర్శనం. ఈ సందర్భంగా నేను మీ అందరూ కూడా తెలియపరుస్తున్నా. భవిష్యత్తులో మీ సంస్థలన్నింటిలో విషయంలో కూడా నేను ఎమ్మెల్యే గారు రాంబాబు గారు వేదిక మీద పెద్దలందరూ కూడా ప్రభుత్వం దృష్టికి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్ళి అన్ని సమస్యలు పరిష్కారం చేయడానికి మేమందరం కూడా మీకు ఎప్పుడు కూడా అండదండలుగా ఉంటాం అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ మరి కళ్యాణ్ మండపం గురించి కూడా మాట్లాడారన్నారు. తప్పనిసరిగా దానికి నా వంతు సహకారం తప్పనిసరిగా ప్రభుత్వ పరంగా అందిస్తాం, కార్పొరేషన్ పరంగా కూడా అందిస్తామని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ డీసీసీబీ మాజీ చైర్మన్ కరటన్ రాంబాబు సూచన మేరకు పుంత రోడ్ల సమస్య పరిష్కారానికి తాము కృషి చేస్తామని రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బరాయుడు, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు హామీ ఇచ్చారు. జంగారెడ్డిగూడెం మెట్ట ప్రాంత కాపు సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన కాపు వన సమారాధనలో పుంత రోడ్ల సమస్యపై కరటన్ రాంబాబు పుంత రోడ్ల వల్ల తమ ప్రాంతంలో ఎక్కువగా గొడవలు జరుగుతున్నాయన్నారు. కావున ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి 45 కోట్ల రూపాయల నిధులు కావాలని ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరామన్నారు. ఆ నిధులు విడుదల కాగానే ఈ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పొంత రోడ్లు, ఈ పొంత రోడ్లు పెద్ద సమస్య అయిపోయింది రైతాంగానికి. దాని నిమిత్తం సుబ్బారాయుడు దెబ్బలాడుకోవడం జరుగుతుంది మా ప్రాంతంలో, లేకపోతే ఏ గొడవ లేదు. మీ ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ గారిని అడిగి ఆ పొంత రోడ్ల డెవలప్మెంట్ గురించి మీ ఇద్దరు కృషి చేయాలని, ఆ విషయం మీరు హామీ ఇవ్వాలని, మీ ఇద్దరు హామీ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ పొంత రోడ్లు ఎప్పుడైతే అయినాయో మీరందరికీ ఏ గొడవ లేదు, మీరు దగ్గరుండి చేయించాలి. ఆయన దగ్గర ఈ అవకాశం ఉంది. ఎవరి దగ్గర? పవన్ కళ్యాణ్ దగ్గర ఈ అవకాశం ఉంది కాబట్టి తన ఈజీగా ఇన్ని కోట్లని ఇచ్చేయచ్చు. కొట్టుకు చచ్చిపోతున్నారు. ఇప్పుడు రోజు పెద్ద తగు పొంత కలుపుకున్నాడన్న ఒకటే, పొంత ఇది చేశాడని. ఇది మీరు గట్టిగా ఈ విషయంలో మాకు ప్రశాంతంగా ఉంటుంది. మాకు పొంత రోడ్లు 10 కిలోమీటర్లు ఉందా, 100 కిలోమీటర్లు ఉందా, 1000 కిలోమీటర్లు ఉందా అన్నది ఎక్క కాదు. స్కై ఇస్ ది లిమిట్, ఆకాశమే అంతు. ఎన్ని వందల వేల కిలోమీటర్లు ఉందా అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మీ రోడ్లన్నీ కూడా ఏసి తీరుతామని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరూ కూడా తెలియపరచుకుంటూ, అది ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారికి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో 40 కోట్ల రూపాయలు ఆ కాన్స్టిట్యున్సీకి కావాలని నేను ఇవ్వటం జరిగింది. తప్పకుండా ఒక నెలలోపు అది అప్రూవల్ అయ్యి వస్తుంది. తప్పకుండా ఆ సమస్య లేకుండా తీర్చేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. ఆ సమస్య మీకు త్వరలోనే నెరవేరుద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటూ అత్యధిక సభ్యత్వాలు నమోదు చేయించిన వారికి తగిన బహుమతి ఇవ్వబడుతుందని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని డాంగే నగర్లో సోమవారం జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. పార్టీ సభ్యత్వం పొందడం వల్ల కలిగే ప్రయోజనాల్ని ప్రజలకు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ టీడీపీ సభ్యత్వంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు. కావున ప్రజలు టీడీపీ సభ్యత్వం పొందాలన్నారు. ప్రతి వార్డులో సభ్యత్వ నమోదు కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. అదేవిధంగా నియోజకవర్గంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీనిలో భాగంగానే రాబోయే శుక్రవారం జంగారెడ్డిగూడెం పట్టణంలో జాబ్ మేళా జరుగుతుందన్నారు. కావున అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు కరుటూరి రమాదేవి, నంబూరి రామచంద్రరాజు, టీడీపీ పట్టణ అధ్యక్షులు రావురి కృష్ణ, ఉపాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, నాయకులు పెనుమర్తి రామ్కుమార్, షేక్ ముస్తఫా తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు మనము కాన్స్టిట్యుయెన్సీ వైడ్గా 25,000 దాటేము. దానికి నేను మనస్ఫూర్తిగా అందరినీ కూడా అభినందిస్తున్నాను. మరి ఈ విషయంలో ఏ మండలానికి అమ్మన సంబంధించిన మరి నాయకులు కానీ కార్యకర్తలు కానివ్వండి, మరి అందరూ కూడా మరి పార్టీ మెంబర్షిప్ ఒక ముఖ్య ఉద్దేశాన్ని ప్రజలకు తీసుకెళ్ళి మరి మెంబర్షిప్స్ మరి పెద్ద సంఖ్యలో చేస్తున్నారు. వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే మరి ఎవరైతే మెంబర్షిప్స్ చేస్తున్నారో టాప్ 3 కూడా నేను సెలెక్ట్ చేసి వారికి మరి ఒక ఇన్సెంటివ్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను. సో కాబట్టి మీరు అందరూ కూడా దీన్ని చాలా గర్వంగా తీసుకొని చేయవలసిందిగా నేను కోరుతున్నాను. అలాగే పార్టీ మెంబర్షిప్ యొక్క బెనిఫిట్స్ని మనము ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే పార్టీలో మెంబర్షిప్ తీసుకోవడం అంటే మీకు ఒక గుర్తింపు ఉంటుంది. మరి పార్టీ ఆఫీస్కి డైరెక్ట్గా వెళ్ళి మీరు సీఎం గారిని కానివ్వండి, లోకేష్ గారిని కలవచ్చు. మరి దేనికైనా కూడా మన మెంబర్షిప్ ఐడి అడుగుతారు. అది ఉంటే మనకి ఫ్రీ యాక్సెస్ ఉంటుంది. అలాగే మన కుటుంబంలో ఎవరైనా చనిపోతే మెంబర్షిప్ తీసుకొని వారికి మరి 5 lakhs మరి బీమా కూడా పార్టీ తరపున మరి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా మీరు పొందాలంటే పార్టీ మెంబర్షిప్ తీసుకోండి. కేవలం 100 రూపాయలు కట్టి మీరు మెంబర్ అవ్వచ్చు. అలాగే ఎవరైతే మరి గతంలో మెంబర్షిప్ తీసుకొని రెన్యూ చేసుకోవాలో వాళ్ళు కూడా రెన్యూవల్ చేసుకోండి. కొత్తగా మెంబర్షిప్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మరి ఆ యొక్క వార్డులో బూత్లో మరి ఇట్లాంటి కౌంటర్స్ పెట్టి మరి చేస్తున్నారు. మీరు కూడా మరి ప్రతి ఒక్కరు చెప్పండి. అసెంబ్లీ సమావేశాల తర్వాత నేను కొన్ని అభివృద్ధి కార్యక్రమాలపై మరి సిబిఎన్ గారికి అలాగే లోకేష్ గారికి ఇవ్వడం జరిగింది. వారు ఆ విషయంలో సానుకూలంగా స్పందించారు. మరి తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళాను. సాటర్డే సండే అక్కడే ఉన్నాను. మరి మా క్లాస్మేట్స్ అంతా కూడా 10th పాస్ అయిన అందరూ కూడా కలిసాము. మరి నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అయిన అతను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాడు కంపెనీలో. మరి ఉద్యోగ అవకాశం గురించి మాట్లాడినప్పుడు మరి తను కొన్ని నాకు విషయాలు చెప్పడం జరిగింది. చింతలపూడి నియోజకవర్గం ఉన్న చదువుకున్న వాళ్ళు, డిగ్రీ అయిన వారికి మంచి ఇంగ్లీష్ మీద కమాండ్ ఉండి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే వారు వచ్చి జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్ త్రూ అయిన తర్వాత వాళ్ళకి వచ్చిన గ్రేడింగ్ బట్టి వాళ్ళకి జాబ్ టైటిల్ కానివ్వండి లేకపోతే శాలరీ కానీ కంపెనీ డిసైడ్ చేస్తుంది. మరి నా వరకు ఏంటంటే మరి కంపెనీకి మంచి వాళ్ళు ఇవ్వాలని చెప్పి నేనే ఈ ఫస్ట్ రౌండ్ ఇంటర్వ్యూ నేనే కండక్ట్ చేస్తున్నాను. థర్స్డే వచ్చేసి చింతలపూడిలో, ఫ్రైడే వచ్చేసి మరి జంగారెడ్డిగూడెంలో, మళ్ళీ సాటర్డే వచ్చేసి కామరకోట, సండే వచ్చేసి లింగపాలెంలో ఈ యొక్క జాబ్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. సో కాబట్టి మీకు తెలిసిన వాళ్ళు, ఇంటర్మీడియట్ అయిన వాళ్ళు, మరి ఇంగ్లీష్ మీద మంచి కమాండ్ ఉన్న వాళ్ళు, అలాగే డిగ్రీ అయిన వాళ్ళు, మరి జాబ్ కోసం చూసేవాళ్ళు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బయనేరు వాగు సమీపంలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. కార్తీక సోమవారం సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ఆలయ అర్చకులు ప్రత్యేక అభిషేకాలు చేశారు. అదేవిధంగా మహిళలు దీపాలు వెలిగించి వారి మొక్కుబడులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడారు. ఈ నెల 26వ తేదీన ఆలయం వద్ద జరిగే కోటి దీపోత్సవంలో పాల్గొనే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కావున భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
మన జంగారెడ్డిగూడెం బైనేరుగూడెంలో ఏం చేస్తున్న శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో వాళ్ళ ఆఖరి సోమవారం అవడంలో భక్తులు ఉదయం 4 గంటల నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించుకుని దీపారాధనలు చేసుకుంటున్నారు. అలాగే బైనేరు గుడ్డున దీపాలు కూడా వదులుతున్నారు. అలాగే రేపు 26/11/2024 సంవత్సరం మంగళవారం నాడు సాయంత్రం 4 గంటల నుంచి కోటి దీపోత్సవం కార్యక్రమం ఉన్నది. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాము. రేపు 4 గంటల నుంచి స్వామివారి కోటి దీపోత్సవం కార్యక్రమం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగినది. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకుని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాము. ఈ బైనేరు శివాలయంలో జరుగుతున్నటువంటి ఈరోజు ఆఖరి సోమవారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి దివ్య ఆశీస్సులను పొందుతూ స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమాలన్నీ కూడా అందుకుని దీపోజ్వల కార్యక్రమాన్ని కూడాను ప్రస్తావించుకున్నారు. అలాగే రేపు కూడాను 26వ తారీఖు కోటి దీపోత్సవ కార్యక్రమం కూడాను నిర్వహించున్నారు. కావున ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాల్లో 50 మంది భక్తులందరూ కూడాను పాల్గొని వారి కూడాను స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులను అందరూ కూడాను ఆయురారోగ్యంగా ఉండాలనుకుంటూ ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించారు. కావున ఈ రేపు కూడాను కోటి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని వారి స్వహస్తాలతో స్వామివారి యొక్క కోటి దీపోత్సవాన్ని కూడాను వెలిగించుకుని స్వామివారి యొక్క కృపకు పాత్రులు భక్తులందరూ కూడాను కాగవలసిందిగా కోరుతున్నాము. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ టెక్నాలజీని వినియోగించుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ ఇచ్చిన ప్రసంగం పలువురిని ఆకట్టుకుంది. జంగారెడ్డిగూడెం మెట్ట ప్రాంత కాపు సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన కాపు వన సమారాధనలో సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ ప్రసంగించారు. ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటామన్నారు. దీనికోసం యువత టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని హితవు పలికారు. జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకున్న వారి గురించి మనం చెప్పుకోవడానికి గొప్ప కాదని, మన గురించి నలుగురు గొప్పగా చెప్పుకునే స్థాయికి ప్రతి ఒక్కరూ ఎదగాలని సూచించారు. యువతల స్ఫూర్తి నింపే విధంగా సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ ఇచ్చిన ప్రసంగం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తూ అభినందన తెలిపారు. మన కులంలో పుట్టిన వారందరూ కూడా ఆర్థికంగా, సామాజికంగా, అలాగే చదువు విషయంలో బలంగా ఉండాలి. అయితే దానికి ఏం చేయాలి? నేను మన కులము అన్న కులము అనుకొని ఫంక్షన్స్ పెట్టుకొని ఇలా ఉంటే కాదు. దయచేసి మన కులంలో ఉన్న వాళ్ళకి ఎటువంటి ఎవరికైనా హెల్ప్ చేయాలంటే టెక్నికల్గా తీసుకుని, సపోజ్ ఎక్కువ యువత గురించి నేను చెప్తున్నాను. మీరు చదువుకునేటప్పుడు న్యూస్ పేపర్లు మెయింటైన్ చేయడం, కమ్యూనికేషన్ స్కిల్ నేర్చుకోవాలి. అది ఎలా వస్తాయి? ఇప్పుడు ఇదివరకైతే ఎక్కడి నుంచో ఇతర వ్యక్తుల నుంచి నేర్చుకోవాల్సింది. మీకు టెక్నాలజీ మీ చేతిలో ఉంది, మీ ఫోన్లో ఎంతో విషయాలు ఉన్నాయి. దాని నుంచి ఆర్థికంగా ఎదగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సంఘంలో మనము అని చెప్పుకోవాలంటే ముందు నువ్వు ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడే నీకు ఒక విలువ. నీ కులం వారిని ప్రేమిస్తారు, నీ బంధువులను దగ్గర తీసుకుంటారు, మన ప్రాంతం వాళ్ళని గౌరవిస్తారు. అలా ముందు మన అందరు ఎక్కువ మంది ఉన్న ఐక్యతతో ఎవరో ఒక పవన్ కళ్యాణ్, ఒక చిరంజీవి మనలో ఉన్నారు, ఇక్కడ కరాట రాంబాబు గారు, గురునాథం గారు ఉన్నారు కాదు. అందరం కూడా కరాట రాంబాబు గారు, గురునాథం తయారవ్వాలి అనుకోవాలి. అలాగే పవన్ కళ్యాణ్ లాగా అవ్వాలి అని అనుకోండి. అంటే అవ్వాలంటే ముందు ఆర్థికంగా ఎదగాలి. ఆర్థికంగా ఎదగాలంటే అనేక అవకాశాలు ఇప్పుడు మీ ఫోన్లోనే ఉన్నాయి. కానీ ఆ ఫోన్ మనం ఎందుకు వాడుతున్నాం? అనవసర విషయాల మీద, ఎవరికో లైకులు కొట్టడానికి, ఎవరో ఇది ఆళ్ళకి లైకులు కొట్టడానికి, ఎవరో పలకీలు మోయడానికి కాదు మనం ఉంది. మీ ఇంట్లో మీరు హీరో కావాలంటే, ఆర్థికంగా ఎదగాలంటే నాలెడ్జ్ మీ చేతిలో ఉంది. ఇప్పుడు మీరు ఇంట్లో నుండి డబ్బులు ఎలా సంపాదించాలి, ఇంట్లో ఉంటేనే జాబ్ ఎలా చేయొచ్చు, లక్షల రూపాయలు ఆర్జించవచ్చు అన్న దాని మీద దృష్టి పెట్టడం మానేసి చెడు వ్యసనాలకు లోనే అందరినీ దాంట్లో కొంతమంది అటువంటి వాళ్ళకి దగ్గరుండి నేర్పించండి. ఈ తల్లిదండ్రులు కానీ పెద్దలు కానీ మీరే మీటింగ్లకు వెళ్ళినా ముందు యూత్కి సంబంధించి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి, చదువు విషయం పట్ల, సంపాదన పట్ల టెక్నాలజీని అప్డేట్ చేసుకోండి, ఈ విషయాలు మాట్లాడండి. తర్వాత మన కులము, మన బంధువులు అని మాట్లాడుకుందాం. దయచేసి ఇది నేర్చుకోండి. ఎవరికైనా విషయాల పట్ల అవగాహన కావాలంటే నన్ను సంప్రదించి అనేక విషయాల మీద నేను తర్ఫీదు పొంది ఉన్నాను. మీకు నాకు తెలిసింది చెప్తాను. చాలా మందిని ఇప్పటికే ఉద్యోగాలు చేర్పించాను. మంచి చదువుకున్న వారికి మార్గం, పెద్ద చదువు చదివే విధంగా వాళ్ళు తయారు చేశాను. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. అలాగే తెలిసిన వాళ్ళు పక్క వాళ్ళకి చెప్పండి. మనలో ఉన్న వాళ్ళని ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయమని అందరికీ
జంగారెడ్డిగూడెం పట్టణంలోని అశ్వారావుపేట రోడ్లో ఉన్న శ్రీ సర్వమంగళ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. కార్తీక సోమవారం కావడంతో తెల్లవారుజాము నుండి స్వామివారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, విశిష్ట అభిషేకాలు చేశారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు ఆలయం వద్దకు పోటెత్తారు. క్యూ లైన్లలో బారులు తీరారు. స్వామివారిని దర్శించుకుని స్వయంగా అభిషేకాలు చేసి మొక్కుబడులు చెల్లించుకున్నారు. అదేవిధంగా మహిళలు రావి చెట్టు వద్ద దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడారు. భక్తులే నేరుగా స్వామివారికి అభిషేకం చేసే అవకాశం తమ ఆలయంలో ఉందన్నారు. కావున ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా ఈ నెల 26వ తేదీన ఆలయంలో ఏకాదశి రుద్రాభిషేకం, 29వ తేదీన పల్లకీ సేవ, స్వామివారి కళ్యాణ మహోత్సవం, డిసెంబర్ 1వ తేదీన భారీ అన్న సంరాధన జరుగుతుందన్నారు. కావున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. కార్తీక మాసం ఆఖరి సోమవారం, 4వ సోమవారం జంగారెడ్డిగూడెం పట్టణంలోని హై స్కూల్ ప్రక్కన గల శ్రీ సర్వమంగళ సహిత కాశీ విశ్వేశ్వర ఆలయం దగ్గర తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారికి వారు తాము తెచ్చుకున్న పాలు, ఆవు పాలు, జలము, అభిషేకాలు చేసుకుని భగవంతుని సేవలో తరిస్తున్నారు. ఈ సర్వమంగళ సహిత కాశీ విశ్వేశ్వర ఆలయంలో ఈ నెల 26వ తారీఖు అనగా రేపు మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఏకాదశి రుద్రాభిషేకాలు జరుగుతాయి. అదేవిధంగా 29వ తారీఖు మధ్యాహ్నం స్వామివారి పల్లకీ సేవ నగర వీధుల్లో జరుగుతుంది. అదేవిధంగా 29వ తారీఖు సాయంత్రం 6 గంటలకి స్వామివారి కళ్యాణం. అదేవిధంగా డిసెంబర్ 1వ తారీఖు మహా అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరి సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయని చెప్పేసి కమిటీ సభ్యులు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ 1వ తారీఖున జరిగే మహా అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని చెప్పేసి కమిటీ సభ్యులు కోరుతున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821
9012258885 మరియు 9491711922. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ ఎంబీబీఎస్ ఎండి ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగు మడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పాయిల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు విఎస్సి థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మరియు తోటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821224104 and 8332004104. సింహాద్రి మొబైల్ వరల్డ్ వారి బంపర్ ఆఫర్. మా వద్ద ఒప్పో, వివో, రియల్మీ, ఐఫోన్, మోటరోలా, ఐక్యూ, శాంసంగ్ అన్ని రకాల బ్రాండెడ్ మొబైల్స్ అతి తక్కువ ధరలకే లభించును. మొబైల్ రిపేరింగ్ మా ప్రత్యేకత. మా వద్ద పౌచ్ ప్రింటింగ్, మొబైల్స్ పై స్కిన్ కటింగ్ లభించును. మొబైల్ స్కిన్ పై మీకు నచ్చిన ఫోటో ప్రింట్ చేయడం మా ప్రత్యేకత. మా వద్ద బజాజ్, హెచ్డిఎఫ్సి, టీవీఎస్ ఫైనాన్స్ అందుబాటులో కలవు. మా వద్ద గార్జియస్ ఐటమ్ ఆన్లైన్ ధరల కంటే తక్కువ ధరలకే లభించును. మీ పాత మొబైల్ ఏదైనా పగిలిపోయినా, పని చేయకపోయినా మా వద్దకు తీసుకువచ్చి మంచి ఎక్స్చేంజ్ రేటుతో మీకు నచ్చిన మొబైల్ తీసుకువెళ్ళండి. మా అడ్రస్ సింహాద్రి మొబైల్ వరల్డ్, మసీదు సెంటర్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ ఎం రాంబాబు. ఫోన్ నంబర్ 9912005889. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం. దీర్ఘకాలం ప్రజా సంబంధాలు కలిగి ఉండడం గొప్ప విషయమని, అది వ్యాపార రంగంలో మరీ ముఖ్యమని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ లో మురళి జ్యూస్ అండ్ ఐస్ క్రీమ్ పార్లర్ ను సోమవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యూస్ సెంటర్ అధినేత బవిరిశెట్టి మురళీకృష్ణకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు అభిమాన సంఘాల వ్యవస్థాపకుడిగా గుర్తింపు పొందిన మురళీకృష్ణ గత 4 దశాబ్దాలుగా జ్యూస్ సెంటర్ నిర్వహిస్తూ వ్యాపారవేత్తగా కూడా అందరి అభిమానం పొందారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు నంబూరి రామచంద్రరాజు, కరుడూరి రామాదేవి, వలవల తాతాజీ, టీడీపీ నాయకులు పెనుమర్తి రామ్ కుమార్, షేక్ ముస్తఫా, అల్లూరి రామకృష్ణ, షేక్ యాగూబ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెం టౌన్లో మరి మురళి గారు యొక్క ఫ్రూట్ జ్యూస్ షాప్ని ఓపెన్ చేయడం జరిగింది. మరి వారికి నేను బెస్ట్ విషెస్ చెప్తున్నాను.
మరి వారు ఇంకా వ్యాపారంలో బాగా రానిచ్చి మరి నలుగురికి ఉపాధి కల్పించి ఇంకా అభివృద్ధికి రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. అతి తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న జంగారెడ్డిగూడెం మమతా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి మరో అడుగు ముందుకేసింది. వారంలో 2 రోజుల పాటు గర్భిణీ స్త్రీలకు ఉచితంగా స్కానింగ్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పట్టణంలోని మమతా ఆసుపత్రిలో సోమవారం ఈ కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు పెనుమర్తి రామ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు ఉచితంగా స్కానింగ్ పరీక్షలు నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు. ఈ అవకాశాన్ని గర్భిణీ స్త్రీలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా మమతా ఆసుపత్రి మరింత ముందుకెళ్లాలని ఆకాంక్షించారు. అనంతరం ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ జ్యోత్స్న మాట్లాడుతూ తమ ఆసుపత్రిలో ప్రతి సోమవారం శనివారం గర్భిణీ స్త్రీలకు ఉచితంగా స్కానింగ్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. కావున ఈ అవకాశాన్ని గర్భిణులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సీఈఓ చిన్ని, వైద్యులు శ్రావణ్ మల్హోత్రా, శ్వేత తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో మొట్టమొదటిసారిగా మమతా గ్రూప్స్ వారి ఆధ్వర్యంలో చిరంజీవి గారి హాస్పిటల్ నందు మరి ఒక మంచి శుభవార్త, గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉచితంగా మరి గర్భ పరీక్షలు, గతంలో అయితే ఏ హాస్పిటల్కైనా వెళ్తే 2,000 నుంచి 3,000, 3,000 నుంచి 4,000, ఇలా 5,000 నుంచి 6,000 రకరకాలుగా దీన్ని అమౌంట్ ఖర్చు పెట్టుకునేవారు. అలాంటిది మరి ఒక మంచి శుభవార్తగా భావించాలి మనం. మరి ఈరోజు ఎవరైతే గర్భ సంబంధించినటువంటి స్కాన్లు ఏవైనా సరే ఉచితంగా మరి ఇవ్వడం అనేది యొక్క మంచి అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి. అంతేకాకుండా ప్రతి గర్భిణీ స్త్రీ కూడా 6 నెలలు దాటిన తర్వాత టెఫా స్కాన్ అంటారు. ఈ టెఫా స్కాన్ అంటే అవయవాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా అని నిర్ధారిస్తారు. ఒకవేళ దాంట్లో ఏదైనా తేడా ఉంటే ఆ టెఫా స్కాన్ ద్వారా మనకు పూర్తిగా తెలుస్తుంది. అప్పుడు తగు నిర్ణయం తీసుకుంటారు. ఇది కూడా చక్కటి అవకాశాన్ని ఇదంతా కూడా మీరు ఉపయోగించుకోవాలని కూడా సందర్భంగా తెలియపరచుకుంటూ, మరి ఆ రోజు అయితే పిహెచ్ఎస్ ద్వారా రావాలనుకుంటా, టెఫా స్కాన్ అయితే పిహెచ్ఎస్ ద్వారా, ఏఎన్ఎంఎల్ ద్వారా రావాలి. మరి ఇంత చక్కటి అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని, అలాగే సోదరుడు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఎన్ని ఉచితంగా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మమతా హాస్పిటల్ భవిష్యత్తులో మరిన్ని ప్రజలకు ఉపయోగపడే ఇలాంటి ఉచితమైనటువంటి కార్యక్రమాలు చేయాలని తెలుగుదేశం పార్టీ దాన్ని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుచుకుంటారు. ఫస్ట్ టైం జంగారెడ్డిగూడెంలో మమతా హాస్పిటల్లో యాంటీనేటల్ ప్రెగ్నెన్సీ వాళ్ళందరికీ ఫ్రీ స్కాన్ స్టార్ట్ చేసాము. గర్భిణీ స్త్రీ ప్రతి నెల చేయించుకునే స్కానింగ్స్ అన్ని ఫ్రీగా చేస్తాము. అలాగే టిఫా స్కానింగ్ కూడా మన దగ్గర ఫ్రీగా అవుతుంది. పిహెచ్సి ద్వారా మీరు అక్కడ ఎన్రోల్ చేసుకుని ఇక్కడికి వస్తే ఎవ్రీ మండే అండ్ సాటర్డే ప్రతి సోమవారం అండ్ శనివారం ఫ్రీ స్కానింగ్స్ చేస్తాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మారుతినగర్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. కార్తీక సోమవారం కావడంతో తెల్లవారుజాము నుండి స్వామివారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, విశిష్ట అభిషేకాలు చేశారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు ఆలయం వద్దకు పోటెత్తారు. క్యూ లైన్లలో బారులు తీరారు. స్వామివారిని దర్శించుకుని మొక్కుబళ్ళు చెల్లించుకున్నారు. అదేవిధంగా మహిళలు రావి చెట్టు వద్ద దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ మారుతినగర్లో వేంచేసుకున్న శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయన్నారు. ప్రతిరోజు స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నామన్నారు. కావున భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు వేచేసి స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. మన జంగారెడ్డిగూడెం పట్టణంలోని పేరంపేట రోడ్లో వేయించేసి ఉన్న రాజరాజేశ్వర స్వామి సహిత రాజరాజేశ్వర స్వామి వారి యొక్క శుభాలయంలోని కార్తీక మాసం 4వ సోమవారం సందర్భంగా
భక్తులందరూ కూడా విశేష సందర్భంలో విశేషంగా వచ్చి దర్శనం చేసుకుని అభిషేకాలు కూడా చేసుకుంటున్నారు. ఈ విధంగా స్వామివారి యొక్క ప్రతిరోజు కూడా ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా విశేషమైన అభిషేక అర్చనలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. అలాగే సాయంకాలం పూట కూడా కార్తీక మాస సందర్భంగా సోమవారం రోజుల్లో కూడా సాయంత్రం పూట శివుడికి అభిషేకాలు, అమ్మవారికి లలితా సహస్రనామాలతో కుంకుమార్చన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటుంటారు. అలాగే వచ్చే సోమవారం రేపు వారం ఏమిటంటే పోలస్వర్గం రోజు, కార్తీక మాసం చివరాఖరు రోజు కాబట్టి ఈ యొక్క పోలస్వర్గం రోజు కూడా భక్తులందరూ కూడా విశేష సందర్భంలోని విశేషంగా అధికంగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ యొక్క రాజరాజేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహం పొందాలని చెప్పని కోరుచున్నాము. కరాటేతో ఆత్మరక్షణ కలుగుతుందని, ఆరోగ్యం మెరుగుపడుతుందని, మానసిక ఉల్లాసం లభిస్తుందని ఇండియా చీఫ్ ఇన్స్ట్రక్టర్ ఇబ్రహీం సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని స్పోర్ట్స్ కరాటే అకాడమీలో విద్యార్థులకు ఉగ్రేడ్ ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు వివిధ బెల్టులను అందించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు షేక్ ముస్తఫా, పొదిలి ఫణి శర్మతో కలిసి ఇబ్రహీం మాట్లాడారు. కరాటేతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు. కావున విద్యార్థులకు వారి తల్లిదండ్రులు కరాటేలో తర్ఫీదు ఇప్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది అచ్యుత శ్రీనివాసరావు, వైద్యులు శివరామ్ కుమార్, కోచ్ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. కరాటే అనేది సెల్ఫ్ డిఫెన్స్. ఫస్ట్ సెల్ఫ్ డిఫెన్స్, ఆత్మరక్షణ. రెండోది ఆరోగ్యం గురించి చేసేది కరాటే. మూడోది మానసిక వికాసం, మనశ్శాంతిగా పీస్ఫుల్గా ఉండడం. ఫస్ట్ ఈ సెల్ఫ్ డిఫెన్స్, ఈ మెడిటేషన్ ధ్యానం ఎవరైతే చేస్తారో వాళ్ళకి మంచి ఆత్మస్థైర్యం ఉంటుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే మంచిగా లైఫ్లో పైకి వస్తారు. అలాగే ప్రతి పేరెంట్స్ అందరూ కూడా కరాటే, ఎందుకంటే కరాటేలో యోగా మొత్తం మిళితమై ఉంటుంది. ప్రతి పార్ట్కి ఎక్సర్సైజ్ ఉంటుంది యోగా. చిన్నప్పటి నుంచి కనుక మీరు ఇలా పిల్లల్ని ఈ యాక్టివిటీస్లో పెట్టడం వల్ల వాళ్ళ మైండ్ దీంట్లో ఉంటుంది. ప్రస్తుతం సమాజంలో ఏ రకంగా ఇబ్బందులు ఉన్నాయి ఏంటని కూడా భక్తులు తెలియజేయడం జరిగింది. గతంలో అయితే స్కూల్స్లో బిల్ పీరియడ్ అని చెప్పేసి ఉండేది ఒక అవర్. అవర్లో గ్రౌండ్లోకి వెళ్ళి మాట్లాడుకోవడం చేయడం మానసిక వికాసానికి తోడ్పడేది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రైవేట్ స్కూల్స్లో గ్రౌండ్ కానీ, బిల్లు కానీ, పీఈటీ కానీ లేని పరిస్థితి. చక్కటి ఆరోగ్యానికి, ఆరోగ్యానికి, మానసిక ఉల్లాసానికి ఏ అయితే ఈ ఆటలు, ఈ స్పోర్ట్స్ ఉన్నాయో దీని వైపు మరి స్టూడెంట్స్ పంపి ఈరోజు పిల్లలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా, ఎంతో ఇదిగా కరాటే నేర్చుకోవడం అనేది చాలా ఆనందదాయకమైన విషయం. ఈ రోజుల్లో స్కూళ్ళల్లో, అన్ని స్కూళ్ళల్లోనూ కూడా ఉదయం 6 గంటలకి 7 గంటలకి క్లాసులు మొదలుపెట్టి రాత్రి 7:30, 8 గంటల వరకు కూడా చదువు మీదే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. అలా కాకుండా ఇక్కడ చేసినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా తమ పిల్లలకి ఆరోగ్యం, అలాగే మానసిక వికాసం అన్నీ కూడా నిశ్చిత స్థాయిలో ఉండాలని ఇక్కడ విచ్చేత తల్లిదండ్రులందరూ కూడా కోరుకుంటూ జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి జన్మనిశ్చితమైన ఉత్తర నక్షత్రం పురస్కరించుకుని అర్చకులు మండపారాధన, పుణ్యాహవచనం, పంచామృత అభిషేకంలో గణపతి హోమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పుట్లగట్ల గూడెం వాస్తవ్యులు వామశెట్టి సత్యనారాయణ, తమ్మారావు సుబ్బలక్ష్మి దంపతులు నిత్య అన్నదానం నిమిత్తం 50,116 రూపాయలు విరాళంగా అందించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు దాతలను ఘనంగా సత్కరించి కృతజ్ఞత తెలిపారు. స్వామివారి ఆశీస్సులు దాతలపై ఉండాలని ఆకాంక్షించారు. మధ్యాహ్నం దాతల సహకారంతో మాలదారులకు అన్న సంబరాధన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తమ్మన వెంకటేశ్వరరావు, సెక్రటరీ నేకలపూడి సూర్యచంద్రారావు, కోశాధికారి గుంట్ల ఏడుకొండలు, చిన్ని, వాసుస్వామి, బాకి శ్రీనివాసరెడ్డి, కేకే గురుస్వామి, గంగు, జగన్మోహన్ రెడ్డి, కూన పార్వతి తదితరులు పాల్గొన్నారు. అన్నదాన ప్రభువే స్వామి శరణమయ్యప్ప. ఈ రోజున మన గురవాయిగూడెం అయ్యప్ప స్వామి ఆలయం దగ్గర ఉత్తరాయణ నక్షత్రం సందర్భంగా
పొట్లగట్టుగూడెం వాస్తవ్యులు వామశెట్టి సత్యనారాయణ గారు తమ్మారావు గారు వారి ధర్మపత్ని సుబ్బలక్ష్మి గారు ఈ రోజున మన అన్నదాన కార్యక్రమానికి ఇక్కడ జరిగేటువంటి స్వాముల భిక్షా కార్యక్రమానికి ఎంతో వైభవంగా జరుగుతున్న కార్యక్రమం చూసి 50,000 రూపాయలు విరాళం ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని మణికంఠ స్వామి ఆశీస్సులు ఎలకాలం సదా రక్షగా ఉండాలని మరి కోరి ప్రార్థిస్తున్నాం. స్వామి శరణమయ్యప్ప. 50,116 రూపాయలు విరాళం ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని మణికంఠ స్వామి ఆశీస్సులు ఎలకాలం సదా రక్షగా ఉండాలని, ఇలాంటి దైవ కార్యక్రమాలు మరి ఎన్నో ఆ కుటుంబం మరి ఎంతో ముందుగా వచ్చి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాష్ట్ర స్థాయి ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్లో జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన క్రీడాకారిణి ప్రథమ స్థానంలో నిలిచింది. తిరుపతి జిల్లా గూడూరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ పోటీలు ఉత్కంఠభరిత వాతావరణంలో జరిగాయి. ఈ పోటీలో జంగారెడ్డిగూడెం పట్టణంలోని దివ్యాస్ మాస్టర్ చెస్ అకాడమీ క్రీడాకారిణి మేడేశ్వర్ల తన్మయి పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా ఆమెకు టోర్నమెంట్ నిర్వాహకులు షీల్డును అందించారు. ఇదిలా ఉండగా అకాడమీ కోచ్ అండ్ డైరెక్టర్ అయినపర్తి సరళ మాధవి, సామాజికవేత్త ధనకుమార్, అయినపర్తి చంద్రశేఖర్ తదితరులు తన్మయిని అభినందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జంగారెడ్డిగూడెంలో అంగరంగ వైభవంగా జరిగిన కాపు వన సమారాధన. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బరాయుడు. మెట్ట ప్రాంతంలో కుంత రోడ్ల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. ప్రజాప్రతినిధులకు డీసీసీబీ మాజీ చైర్మన్ కలెక్టర్ రాంబాబు సూచన. అత్యధిక సభ్యత్వాలు నమోదు చేయించిన టీడీపీ శ్రేణులకు బహుమతి ఇస్తాం. చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ప్రకటన. కార్తీక సోమవారం పురస్కరించుకుని జంగారెడ్డిగూడెంలో పలు శివాలయాలకు పోటెత్తిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కుబళ్లు చెల్లించుకున్న వారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.